మనం ఏదైనా వద్దు అనుకొని ఆ తర్వాత ఎవరైనా వచ్చి మనల్ని కన్విన్స్ చేసి ఆ పనిలో మనకు ఒక పెద్ద విజయాన్ని ఇచ్చారనుకోండి, మనల్ని కన్విన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనకు చాలా గొప్పగా కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి ఒక కన్విన్స్ సిచ్యువేషన్ ని, ఒక సీక్రెట్ ని సూర్యకుమార్ యాదవ్ బయట పెట్టాడు. రాహుల్ ద్రావిడ్ ఎంత గొప్ప క్రికెట్ ప్లేయరో మనందరికీ తెలుసు. తన కెరియర్ లో తను ఎన్నో రికార్డ్స్ చూశాడు, కానీ ఒక్క ఐసీసీ టోర్నీని కూడా టచ్ చేయలేకపోయాడు, గెలవలేకపోయాడు. మొత్తానికి ఏదైతే ఏమైంది, T20 వరల్డ్ కప్ 2024 టీమిండియాకు కోచ్ గా ఉండి ఆ వరల్డ్ కప్ ని పట్టుకునే హక్కును తను సొంతం చేసుకున్నాడు. అయితే టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచాక రోహిత్ శర్మ గురించి రాహుల్ ద్రావిడ్ చాలా అంటే చాలా గొప్పగా మాట్లాడాడు. అంటే అతని కెప్టెన్సీ స్కిల్స్ గురించి మాట్లాడలేదు, తన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. రోహిత్ శర్మ చాలా మంచివాడు, రోహిత్ శర్మ లాంటి పర్సన్ మనకు ఎక్కడ కనిపించరు, ఇలాంటి విషయాలే మనం బాగా విన్నాము. అయితే రాహుల్ ద్రావిడ్ ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి అన్నది సూర్యకుమార్ యాదవ్ బయట పెట్టాడు. మీకు గుర్తు ఉందో లేదో, నవంబర్లోనే రాహుల్ ద్రావిడ్ తన కోచింగ్ పదవి నుంచి తప్పుకోవాలి అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి మరుసటి రోజు మరో న్యూస్ వచ్చింది. అదేంటి అంటే T20 వరల్డ్ కప్ వరకు రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు కోచ్ గా కొనసాగుతాడు అని చెప్పి. నవంబర్ అంటే మీకు గుర్తుంది కదా, ఇండియా వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన రోజు. అంటే ఆ తర్వాత తనని రోహిత్ శర్మ మరియు జైషా కన్విన్స్ చేశారట, బలవంతంగా ఒప్పించారట. T20 వరల్డ్ కప్ వరకు మాత్రమే ఉండు, ఆ తర్వాత నిన్ను మేము క్వశ్చన్ చెయ్యము అని. తీరా చూస్తే రిజల్ట్ ఏమైంది, ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. సో ఇలా రాహుల్ ద్రావిడ్ కి ఫోన్ చేసి రోహిత్ శర్మ చాలా కన్విన్స్ చేయడంతో రాహుల్ ద్రావిడ్ ఒప్పుకున్నాడు, కంటిన్యూ చేశాడు, T20 వరల్డ్ కప్ గెలిచాడు. సో ఇదనమాట డీల్ రాహుల్ ద్రావిడ్, జైషా మరియు రోహిత్ శర్మ మధ్య. ఇకైతే అతను కోచ్ గా టీమిండియాకు కంటిన్యూ అవ్వడు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ అయిపోయాక స్వయంగా తనే చెప్పాడు, ఇక నుంచి నేను అన్ఎంప్లాయ్, ఏదైనా జాబ్ ఉంటే చూపించండి అని చెప్పి కొంచెం ఫన్నీగా కూడా మాట్లాడాడు. అయితే నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ IPL 2025 లో ఏదో ఒక టీమ్ కి కోచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.